హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవీస్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు శుక్రవారం అండి, అందులో అమావాస్య కూడా కలిసి వచ్చింది మనకి. చూడండి, నేను గడప పూజ చేస్తున్నాను. ప్రతి శుక్రవారము గడపకి ఇలాగే చేస్తానండి నేను. మన గడపకి పెయింట్ ఉన్నా సరే, పెయింట్ ఉంది కదా అని చెప్పేసి మనము గడపకు పూజ చేయకుండా ఊరుకోదండి. గడప అంటేనే కదా మహాలక్ష్మి. అందులో ఇవాళ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చింది మనకి. చూడండి, చాలా మంచిదండి. నేను చేసే విధంగా కనుక మీరు కనుక చేస్తే చాలా చాలా బాగుంటుంది. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందండి. ఇది నిజమండి, చాలా అందరూ చేయవలసిన పని ఇది. చూడండి, గడపకు పసుపు రాశాను. గడపను శుభ్రం చేసి పసుపు రాసి స్వస్తికి వేయాలండి. స్వస్తికి అంటేనే కదా అమ్మవారు. సైడ్లకి వేయాలి, స్వస్తికి వేయాలి. ఇలా కనుక మీరు చేశారనుకోండి, మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసి కూర్చుంటుందండి. ఇది 100% నిజం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా నేను చేసిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చేయండి. చాలా చాలా మనకు ఇంట్లో సంతోషంగా ఉంటుందండి. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుందండి మీకు. చూడండి, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి మనం ఇలా చేస్తే. ప్రతి ఒక్కరు చేయాలండి, ఇలా చేయాలని కోరుకుంటున్నాను. అందరి ఇళ్ళలో లక్ష్మీదేవి తిష్ట వేచి కూర్చోవాలని కూడా అనుకుంటున్నాను. అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్. చూడండి, కుంకుమలో కొంచెం వాటర్ వేసి కలపాలండి. గడప మళ్ళీ ఈ శుక్రవారం చేస్తే మళ్ళీ శుక్రవారం వరకు ఇలాగే ఉంటుందండి. చూడండి, మా ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయండి. వైట్ మాందార, రెడ్ మాందార, క్రీమ్ మాందార, 4 కలర్స్ ఉన్నాయండి. ఇంకోటి కొంచెం డిజైన్గా వస్తుంది. 4 ఉన్నాయండి. ఇప్పుడు మాత్రం మీకు ఒక వైటే చూపిస్తానండి. చూడండి, వైట్ మాందార పూలు మా ఇంట్లో చెట్లకి రోజు పూస్తాయండి. చాలా పూలు పూస్తాయండి. చూడండి, ఇలా మనము గడప మీద పెట్టుకుంటే చూడండి, అమ్మవారు ఎందుకు రాదండి? ఇంత మంచిగా పెట్టిన తర్వాత మీరు పెట్టి చూడండి ఒకసారి. అమ్మవారు వచ్చిందండి, ఇక వచ్చింది అనుకోవాలి. మా ఇంట్లో సింహద్వారంకి ఎదురుగా భద్రకాళి అమ్మవారి ఫోటో ఉంటుందండి. చూడండి, మన ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు అండి. ప్రతి ఒక్కరింట్లో ఉండాలండి అమ్మవారి ఫోటో. ఎందుకంటే మన ఓరుగల్లు అమ్మవారు మన ఇంట్లో ఉండాలండి. చూడండి, మేము సింహద్వారంకి ఎదురుగా అమ్మవారి ఫోటోని మాత్రం వేసుకొని మంచిగా అలంకరించుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజ ప్రారంభించుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.